మనం అమెరికా ప్రయాణం అనగానే మన పెట్టే బేడ అన్నీ సర్దేసుకుని ఒక 3 ఇంపార్టెంట్ థింగ్స్ చూసుకుంటాం. ఒకటి, మన టికెట్ అప్రోప్రియేట్ డేట్కి ఉందా లేదా. 2, మన పాస్పోర్ట్ ఎక్స్పైరీ అయిపోకుండా ఉందా లేదా. దెన్ 3, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ అమెరికన్ వీసా స్టాంపింగ్ మన పాస్పోర్ట్లో ఉందా లేదా, ఎందుకంటే మనం ల్యాండ్ అయ్యాక ఏం ఇష్యూస్ రాకుండా. సో ఈ 3 చూసుకుని మనం ఎయిర్పోర్ట్కి వస్తాం. వచ్చిన తర్వాత మనకి బోర్డింగ్ పాస్ ఇష్యూ చేసేటప్పుడు ఆ ఎయిర్లైన్స్ వాళ్ళు ఇంకా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇందులో మిస్సింగ్, మీరు అమెరికా ట్రావెల్ చేయలేకపోవచ్చు, ఈరోజు ఫ్లైట్ ఎక్కడానికి లేదు అనే సందర్భాలు అయితే అప్పుడప్పుడు మనకి వినిపిస్తూ ఉంటాయి. సో ఇలాంటివి నాకు నా ఫ్యామిలీ విషయంలో ఈ 15 yearsలో నేను 4 times ఫేస్ చేశాను. ట్రాన్సిట్ వీసా అంటే ఏంటి, మనం ఏ దేశానికైతే ప్రయాణం వెళ్ళాలని టార్గెట్ డెస్టినేషన్ దేశం కాకుండా ఆ డెస్టినేషన్ దేశంకి వెళ్లే మధ్యలో వేరే దేశంలో ఆగి ఆ ఎయిర్పోర్ట్లో ఉండి ఆ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్లాల్సి వస్తే అప్పుడు ఒక 12 hours కానీ ఒక 24 hours కానీ ట్రాన్సిట్ వీసా, కొంచెం సేపు మీరు బయటకు తిరిగి రావడానికి ఇచ్చే వీసాకే ఈ ట్రాన్సిట్ వీసా అనే పేరు ఉండేది. ఈ ట్రాన్సిట్ వీసా అనేది మనం టికెట్ కొనుక్కునేటప్పుడు మనం ఎయిర్పోర్ట్లోనే ఉండి ఎయిర్పోర్ట్లో నుంచి మళ్ళీ అమెరికా వచ్చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఈ వీసా గురించి మనం పెద్దగా ఒకప్పుడు వరీ అయ్యేవాళ్ళం కాదు. బట్ ఇప్పుడు కొంచెం రూల్స్ చేంజ్ అవుతున్నాయి. సో అవి ఏంటో ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేస్తాను. ఇక్కడ 2 ఇంపార్టెంట్ థింగ్స్. కొంతమంది ఒక ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి డైరెక్ట్గా అమెరికా వచ్చేస్తారు, అంటే షికాగో కానీ వాషింగ్టన్ కానీ డైరెక్ట్ ఫ్లైట్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఈ ట్రాన్సిట్ వీసాతో పెద్దగా పని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం కొంతమంది ఈ టర్కిష్ ఎయిర్లైన్స్ ఆర్ ఖతార్, ఎమిరేట్స్ అంటే మిడిల్ ఈస్ట్ మీదుగా కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఈ ట్రాన్సిట్ వీసా తలకాయ నొప్పులు అనేవి కొంచెం తక్కువ ఉంటాయి. ఎక్కువ ఈ ట్రాన్సిట్ వీసా తలకాయ నొప్పి మనం యూరోప్ మీదుగా ప్రయాణం చేసినప్పుడే వస్తుంది. సో ఫస్ట్ టైం మాకు ట్రావెల్లో ప్రాబ్లం వచ్చింది 2012లో. 2010లో నేను ఫ్యామిలీతో అమెరికా వచ్చాను. నాది రేడియాలజీలో. నాకు 1 year ఫెలోషిప్ వచ్చింది 2010లో. సో ఎప్పుడైతే ఫెలోషిప్ 1 yearకి వస్తుందో నీ వీసా పేపర్ వర్క్, H1B పేపర్ వర్క్ కూడా 1 yearకే వస్తుంది. సో 2010 మార్చ్లో వీసా పేపర్ వర్క్ వాళ్ళు పంపించారు. 2010 మేలోనో జూన్లోనో నేను వీసా స్టాంపింగ్కి వెళ్ళాను. సో వీసా పేపర్ వర్క్ వేరు, వీసా స్టాంపింగ్ వేరు. ఈ రెండింటికి డిఫరెన్స్ అమెరికా వచ్చేవాళ్ళు డెఫినెట్గా తెలుసుకోవాలి. మనకు ఒక్కోసారి వీసా పేపర్ వర్క్ వచ్చినా వీసా స్టాంపింగ్ దగ్గర చిన్న మిస్టేక్స్ చేస్తే కూడా మన వీసా బ్యాక్ ఫైర్ అవ్వచ్చు. నా H1B తప్పులు అని ఎప్పుడైనా ఒక డెడికేటెడ్ ఎపిసోడ్ చేసినప్పుడు అందులో అవి డిస్కస్ చేస్తాను. సో అయితే 2010లో నాకు వీసా స్టాంపింగ్ అయింది. నాకు H1, మా ఫ్యామిలీకి H4, అంటే అది డిపెండెంట్ వీసా. సో ఇది 1 year వ్యాలిడ్. సో ఆ 1 yearలో మనం ఆ పాస్పోర్ట్స్తో, ఆ వీసా స్టాంపింగ్ పాస్పోర్ట్స్తో మనం అమెరికాలోకి రావచ్చు, అమెరికాలో నుంచి బయటకు వెళ్ళొచ్చు. సో వన్స్ ఈ H1B స్టాంపింగ్ ఉంటే నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అబౌట్ యువర్ ట్రావెల్. అయితే 2010 తర్వాత 2011లో ఇంకొక ఫెలోషిప్ వచ్చింది. దానికి మనకి పేపర్ వర్క్ చేతిలో ఉంది, కానీ నేను ఎప్పుడు వీసా స్టాంపింగ్కి మేము ఎక్కడికి వెళ్ళి వేయించుకోలేదు, ఎందుకంటే మేము అమెరికాలోనే ఉన్నాం, ఎక్కడికి బయటికి ట్రావెల్ చేయలేదు అవుట్ ఆఫ్ కంట్రీ. సో ఎప్పుడు ఆ స్టాంపింగ్ గొడవ అనేది ఆలోచించలేదు. 2012లో మళ్ళీ ఇంకొక 1 year ఫెలోషిప్ వచ్చింది. సో 2012 to 2013 H1B వీసా పేపర్స్ వచ్చాయి. ఇక్కడే కొంచెం క్లియర్గా ఫాలో అవ్వాలి మీరు దీన్ని. సో 2012 to 2013 H1B వీసా పేపర్స్ నాకు, మా ఫ్యామిలీకి ఉన్నాయి. బట్ ఈ వీసా స్టాంపింగ్ అనేది పాస్పోర్ట్లో లేదు. 2012లో ఫ్యామిలీ ఇండియా వెళ్ళాలనుకున్నారు. వాళ్ళని డ్రాప్ చేసి వచ్చాను ఎయిర్పోర్ట్లో. సో ఎయిర్పోర్ట్ నుంచి డ్రాప్ చేసి ఇంటికి రాగానే నాకు 5:30 or 6 ఆ టైంకి ఒక ఫోన్ వచ్చింది మా వైఫ్ దగ్గర నుంచి. మేము వెళ్ళడానికి లేదంట అన్నారు. సో ఇట్ వాస్ సర్ప్రైజింగ్. సో ఏంటి, మనకు ఆల్రెడీ మన వీసా పేపర్స్ అన్నీ ఉన్నాయి కదా అంటే స్టాంపింగ్ లేదు అనేది అప్పుడు ఒక వాడు రేస్ చేసిన క్వశ్చన్ అనమాట, బ్రిటిష్ ఎయిర్వేస్. సో ఈ బ్రిటిష్ ఎయిర్వేస్ అనేది కొంచెం ఎక్కువ ఈ మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు ఈ H1 ఈ ట్రాన్సిట్ వీసా ఈ స్టాంపింగ్తో వాళ్ళ మీద చాలామంది లా సూట్స్ వేసినవి, ఇవి కూడా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి ఫోన్ కాల్ వచ్చిందో మనం కంగారు పడతాం. ఫ్యామిలీ అంతా అక్కడ లగేజ్ అంతా పెట్టి అన్నీ అయిపోయాక వాళ్ళు బోర్డింగ్ పాస్ ఇవ్వలేము, మీకు H1 వీసా స్టాంపింగ్ లేదు ఇంట్లో అనగానే. సో అయితే అక్కడ టెక్నికల్ ఇష్యూ ఏంటంటే, సో వీసా పేపర్స్ ఉన్నాయి కానీ 2012 to 2013కి మా దగ్గర ఈ స్టాంపింగ్ అనేది లేదు. స్టాంపింగ్ అనేది మా వైఫ్ అండ్ కిడ్స్, మా పెద్దమ్మాయి ఇండియాలో పుట్టింది. సో వాళ్ళిద్దరికి జూలైలో మేము ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాము. హైదరాబాద్ కాన్సులేట్ అంటారు, ఇక్కడ ఈ వీసా కాన్సులేట్కి వెళ్ళి ఆ పేపర్స్ చూపిస్తే అక్కడ వాళ్ళు స్టాంపింగ్ వేస్తారనమాట. సో వచ్చేటప్పుడు ఆ స్టాంపింగ్ ఉంది కాబట్టి దాంతో ఈజీగా జర్నీ జరిగిపోతుంది. సో అది పెద్ద ట్రావెల్కి పెద్ద అడ్డంకి కాదు అని అనుకున్నాను. బట్ ఇక్కడ ఈ బ్రిటిష్ ఎయిర్వేస్ వాళ్ళు 2012లో ఆపేసిన సందర్భం ఏంటంటే, మీరు వెళ్ళాలన్నా సరే అంటే ఈ బ్రిటిష్ ఎయిర్పోర్ట్లో, ఈ బ్రిటిష్ ఎయిర్వేస్ అట్లాంటా టు హీత్రూ, లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్ అండ్ లండన్ నుంచి మళ్ళీ హైదరాబాద్, అది ఫ్లైట్. సో వాళ్ళ రూల్ ప్రకారం ఏంటంటే ఈ వీసా ప్రాపర్
స్టాంపింగ్ లేని వాళ్ళు వెళ్ళేటప్పుడే వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటుంది. అది ఎయిదర్ గ్రీన్ కార్డ్ అన్నా ఉండాలి, లేదా సిటిజన్స్ అన్నా ఉండాలి, లేదా స్టాంపింగ్ అన్నా ఉండాలి. ఉత్త పేపర్స్ సరిపోవు. సో ఎప్పుడైతే ఈ పాస్పోర్ట్లో స్టాంపింగ్ లేదో దే జస్ట్ సెడ్ యూ కెనాట్ ట్రావెల్ ఎనీమోర్. సో అప్పుడు అది నేను అంటే ఇంకా మళ్ళీ వెళ్ళి ఇంకా తీసుకొచ్చేయాలా, వాట్ ఎగ్జాక్ట్లీ టు డూ అనేది మాకైతే ఏం అర్థం కాలేదు. బట్ లక్కీగా ఏమైందంటే టికెట్స్ ఇచ్చే వాళ్ళ దగ్గర ఒక ఆయన మొత్తం పాస్పోర్ట్ అంతా ఎగ్జామిన్ చేస్తూ మీకు B1 B2 వీసా కూడా ఉందంటే దాన్ని టూరిస్ట్ వీసా అంటారు. సో మేము టాంజానియాలో ఉండేవాళ్ళం అమెరికా రాకముందు. సో అప్పుడు నాకు ఎలా అయితే ఒక టూరిస్ట్ వీసా నా ఎగ్జామ్స్కి, ఫెలోషిప్ ఇంటర్వ్యూస్కి, వీటన్నిటికీ ఒక టూరిస్ట్ వీసా తీసుకున్నాను. అప్పుడే దాంతోపాటు మా వైఫ్ అండ్ ఎల్డర్ వన్ కిడ్కి కూడా వీసా స్టాంపింగ్కి వెళ్ళారనమాట. సో దానిలో వాళ్ళు యూజ్ చేసుకోకపోయినా మల్టిపుల్ ఎంట్రీ వీసా అంటారు, B1 B2 వీసా. సో అది లక్కీగా వీసా ఉంది. సో ఆ వీసా స్టాంపింగ్ ఉండడంతో ఆ రోజు లక్కీగా మళ్ళీ ఒక అరగంట తర్వాత మా వైఫ్ ఫోన్ చేశారు. సో ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ ఫైన్. ఈ ట్రాన్సిట్ వీసా అనేది ఇష్యూ అయినా సరే లక్కీగా B1 B2 స్టాంపింగ్ ఉంది కాబట్టి మేము మమ్మల్ని ఎలా చేస్తున్నారు అన్నారు. సో దాట్స్ హౌ వీ గాట్ రిలీవ్డ్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే H1 పేపర్స్ వేరు, H1 స్టాంపింగ్ వేరు. స్టాంపింగ్ లేనప్పుడు వాళ్ళు టువర్డ్స్ ఇండియా జర్నీ కూడా, ఎందుకంటే వచ్చేటప్పుడు ఆపారు అంటే డెఫినెట్గా అర్థం ఉంది. ఎందుకంటే మనం అమెరికాలోకి రావాలి అంటే ఈ H1 స్టాంపింగ్ ఉంటేనే మనం త్రూ అండ్ త్రూ ట్రావెల్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా వాళ్ళకి ఆపే రైట్ అయితే ఉంటుంది. బట్ వెళ్ళేటప్పుడు కూడా ఈ స్టాంపింగ్ అనేది వాడు చూస్తాడు అనేది నాకు ఆ రోజు తెలిసింది. సో దాట్ ఈస్ వెరీ వన్ ఇంపార్టెంట్ థింగ్ టు పే అటెన్షన్. సో సెకండ్ ఇన్సిడెంట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు జస్ట్ వీసా, ఇట్ ఇస్ మోర్ రిలేటెడ్ టు పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్. సో ఈ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఏంటంటే అమెరికాలో డేట్స్ వేరేగా ఉంటాయి, ఇండియాలో డేట్స్ వేరేగా ఉంటాయి. అమెరికాలో ప్రతిసారి మనం డేట్ రాసేటప్పుడు మంత్ ముందు రాస్తాం. అంటే ఒకవేళ June 12th అనేది మెన్షన్ చేయాలనుకోండి, అమెరికాలో 6/12/2025 అని రాస్తాం. అదే ఇండియాలో దాన్ని 12/6/2025 అని రాస్తాం. సో ఇది అమెరికా వచ్చిన కొత్తలో నేను అబ్జర్వ్ చేశాను, ఏంటి డేట్స్ వీళ్ళు కొంచెం డిఫరెంట్గా రాస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకునేవాడిని. కానీ అది మనల్ని కూడా ఇంత బ్యాడ్గా ఎఫెక్ట్ చేస్తా అనుకోలేదు. 2016లో మాకు గ్రీన్ కార్డ్స్ వచ్చేసాయి. సో 2017లో ఐ వాస్ హ్యావింగ్ సమ్ టైమ్ టు గో బ్యాక్ టు ఇండియా అండ్ విజిట్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో 2017లో మేము ఫ్యామిలీ అంతా కలిసి ఇండియా మేము వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిపోగలిగాము. బట్ పాస్పోర్ట్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఒక ఆయన అబ్జర్వ్ చేశారు, ఇది మీరు 12/6 అని ఉంది, ఆల్రెడీ ఇది పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయిందంటే ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అమెరికాలో డేట్స్ వేరేగా రాస్తారండి, ఆ పాస్పోర్ట్ మా అమ్మాయికి మేము అమెరికాలో తీసుకున్నాము, సో అది డిసెంబరు, ఇది జూన్ కాదు అన్నాను. బట్ నేను ఒక 2 weeks నా వెకేషన్ అయిపోయింది, నేను వెనక్కి వచ్చేసాను అమెరికాకి. సో ఒక 1 or 2 months ఫ్యామిలీ ఎలాగో కొంచెం ఎక్కువ రోజులు ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చేటప్పుడు ఒక సడన్గా మళ్ళీ అగైన్ ఫోన్ కాల్ ఎయిర్పోర్ట్లోంచి మా వైఫ్ ఫోన్ చేశారు, అగైన్ వీఆర్ నాట్ అలౌడ్ టు ట్రావెల్ అన్నారు. ఏంటి అంటే సో ఈ పాస్పోర్ట్ అనేది మేము చూసుకోలేదు, అది సో అందులో ఉన్న 12/6 అనేది December 6th అమెరికా డేట్ ప్రకారం కాదు, మన ఇండియన్ పాస్పోర్ట్ ఇక్కడ ఇష్యూ చేసినా వాళ్ళు యూజ్ చేసేది ఇండియన్ డేట్ ప్రకారమే, అది June 12th. సో June 12th మేము ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత అది ఇక్కడ ఖతార్ ఎయిర్వేస్లో మేము ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు కూడా పెద్దగా నోటీస్ చేయలేదు. సో అది వచ్చేటప్పుడు అది పెద్ద ప్రాబ్లం అయింది. సో వెంటనే వాళ్ళు దే డిడ్ నాట్ అలౌ దెమ్ టు ట్రావెల్. సో వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి నెక్స్ట్ హైదరాబాద్లోనే కూర్చుని పాస్పోర్ట్ ఇమీడియట్గా ఒక 3-4 daysలో దాన్ని రీఇష్యూ చేయించుకోవాల్సి వచ్చింది. కొత్త పాస్పోర్ట్ తీసుకుని మళ్ళా ముందు ఏదైతే టికెట్స్ బుక్ చేసామో ఆ $3,000 వీ లాస్ట్, అండ్ దెన్ అగైన్ ఇంకొక $3,000 పెట్టి మళ్ళీ టికెట్స్ బుక్ చేయాల్సి వచ్చింది ఖతార్లోనే. సో దాట్ ఈస్ వన్ థింగ్ విచ్ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఎప్పుడైతే మనం US అండ్ ఇండియన్ ఈ పాస్పోర్ట్ డేట్స్ విషయంలో. సో దాట్ ఈస్ ద సెకండ్ ఇష్యూ. అండ్ థర్డ్ అగైన్ మా పెద్దమ్మాయి విషయమే. సో మా పెద్దమ్మాయి హై స్కూల్ అయిపోయిన తర్వాత తను కాలేజ్కి వెళ్లే ముందు ఇక్కడ కొంచెం గ్యాప్ దొరుకుతుంది, అదొక్క గ్యాపే వాళ్ళకి కొంచెం రిలాక్స్గా ఎంజాయ్ చేయడానికి. సో నేను అప్పటికే గ్రీన్ కార్డు కూడా ఉంది కాబట్టి మేము పెద్ద మరీ వరీ అవ్వలేదు. సో గ్రీన్ కార్డు ఉంది, ఈజీగా వెళ్ళొచ్చేస్తుంది అనుకున్నాం. సో తను ఇండియా వెళ్ళి గ్రాండ్ పేరెంట్స్తో కొంత టైం స్పెండ్ చేసి వస్తాను అంది. సో వి సెడ్ yes. సో వెళ్ళేటప్పుడు జర్నీ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. ఇట్ ఈస్ త్రూ జర్మనీ. ఈసారి లుఫ్తాన్జా ఎయిర్లైన్స్, అగైన్ యూరోప్తోనే మనకి కొంచెం ఈ వీసా ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ కూడా మనం చూసుకోకపోవడమే మోర్ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ ఎయిర్లైన్స్ హియర్. సో దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ టు మేక్ క్లియర్. సో వెళ్ళేటప్పుడు తను ఫ్రాంక్ఫర్ట్లో దిగడం, మళ్ళీ ఫ్రాంక్ఫర్ట్లో నెక్స్ట్ ఫ్లైట్ ఉంటే వెళ్ళిపోయింది హైదరాబాద్కి. బట్ వచ్చేటప్పుడు ఇట్ బికేమ్ ఏ బిగ్ ప్రాబ్లమ్. ఐ డోంట్ రిమెంబర్ ఢిల్లీ ఆర్ హైదరాబాద్, ఐ థింక్ ఇట్స్ ఢిల్లీ. సో ఢిల్లీ నుంచి వచ్చేటప్పుడు ఢిల్లీ టు ఫ్రాంక్ఫర్ట్ టు అట్లాంటా అనేది మేము అనుకున్న టికెట్. బట్ యాక్చువల్గా లాస్ట్ మినిట్లో టికెట్ చేంజ్ అయిందో లేదా మేము ముందే ఇగ్నోర్ చేసాం అది సరిగ్గా చూడటం. సో ఈ గ్రీన్ కార్డ్ టైంలో తను ట్రావెల్ చేసినప్పుడు ఢిల్లీలో అగైన్ సేమ్ సిచ్యువేషన్, అగైన్ ఫోన్ కాల్, డాడీ నన్ను ట్రావెల్ చేయనివ్వట్లేదు, బోర్డింగ్ పాస్ ఇవ్వట్లేదు అన్నారు. ఎందుకని మేము ఇప్పుడు అందరితో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది ఫ్రాంక్ఫర్ట్ నుంచి అట్లాంటా వెళ్ళిపోతే ఇట్స్ ఓకే టు అలౌ,
బట్ కనెక్టింగ్ ఫ్లైట్ ఫ్రాంక్ఫర్ట్లో లేదు. ఫ్రాంక్ఫర్ట్ నుంచి మళ్ళీ మ్యూనిక్ అనేది జర్మనీలో అనదర్ ఇంపార్టెంట్ ప్లేస్. సో ఆ మ్యూనిక్ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది. సో ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ మారుతారో, ఈ బోర్డర్ కంట్రోల్ క్రాస్ చేస్తారో, ట్రాన్సిట్ వీసా అనేది లేకుండా మేము అలౌ చేయలేము అన్నారు. వీసా అన్నా ఉండాలి, లేదా మీరు సిటిజన్ అయినా ఉండాలి తప్ప ఈ గ్రీన్ కార్డ్తో ఇది వర్కౌట్ కాదు అన్నారు. సో అప్పటికప్పుడు ఆ లుఫ్తాన్జా ఎయిర్లైన్స్ టికెట్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టర్కిష్ ఎయిర్లైన్స్లో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ లెసన్ ఐ లెర్న్ అబౌట్ ట్రాన్సిట్ వీసా. సో మనం ఎప్పుడైనా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు సేమ్ ఎయిర్పోర్ట్లో ఉంటున్నామా లేదా ఎయిర్పోర్ట్ ఒక కంట్రీలో, అంటే అది జర్మనీ కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఏదైనా ఏరియాస్లో మీరు ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఇంకో ఎయిర్పోర్ట్, ఎందుకంటే ఎప్పుడైతే ఎయిర్పోర్ట్ మారుతుందో మనం బోర్డర్ కంట్రోల్ క్రాస్ చేయాల్సి వస్తుంది. బోర్డర్ కంట్రోల్ క్రాస్ చేయాల్సి వచ్చినప్పుడల్లా మీరు ఈ పాస్పోర్ట్ వీసా ఇష్యూస్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఇంపార్టెంట్, ఈ ట్రాన్సిట్ వీసా అనేది ఆన్లైన్లో మనం $12, $15 పే చేస్తే ట్రాన్సిట్ వీసా అనేది వస్తుంది. సో అది తీసేసుకుని కొంచెం జర్నీ కంఫర్టబుల్గా చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ అండ్ లాస్ట్ ఎక్స్పీరియన్స్, నేను లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు ఈ ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను గూగుల్లో సెర్చ్ చేస్తే 2023 అక్టోబర్ తర్వాత ఈ ట్రాన్సిట్ వీసా రూల్స్ చాలా మార్చారు. సో బట్ అట్ ద సేమ్ టైం ఇదివరకు నేను చెప్పిందే వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్ ఆల్ దిస్ సెర్చ్ ఇస్, నేను ట్రై చేశాను. నేను అమెరికన్ సిటిజన్షిప్ ఉన్నా, మా అమ్మగారికి గ్రీన్ కార్డ్ ఉన్నా, మేమన్నా ట్రాన్సిట్ వీసా తీసుకోవడానికి ట్రై చేయొచ్చా అని ఆ పాస్పోర్ట్, బ్రిటిష్ ఎయిర్వేస్ సైట్స్ ఉన్నాయి, కొన్ని గవర్నమెంట్ సైట్స్, వీసా సైట్స్, అన్నిట్లోనూ అది చేస్తే అది అవ్వట్లేదు కూడా. ఎందుకు అవ్వట్లేదు అని మొత్తం వెళ్ళి చూస్తే విషయం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ ఎయిర్పోర్ట్, ఒక ఎయిర్పోర్ట్లోంచి మీరు మారకపోతే, బోర్డర్ కంట్రోల్ క్రాస్ చేయకపోతే, అండ్ టైం లిమిట్ 12 hours 24 hours ఉంది. సో ఆ లిమిట్స్ అన్నీ మీరు మీట్ అయితే మీకు ట్రాన్సిట్ వీసా అక్కర్లేదు. సో వాటికి కొంచెం ఈ గూగుల్లో కానీ ఎప్పుడన్నా, ఇప్పుడు ఈ మధ్య అవుతుందంటే ఈ సెర్చ్ అంతా కొంచెం సెన్సేషన్స్, న్యూస్ అన్ని భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాయి. సో దాన్ని మీరు ముందే మీ ఎయిర్లైన్స్తో మాట్లాడుకోవడం ఒకటి బెటర్ వే. అదర్వైజ్ know all the rules properly. But if you are changing airlines or changing one airport to the other airport, and most important, ఈ రోజులో మనం అన్ని టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేస్తున్నాం. సో మనం ఇక్కడ నుంచి లండన్ వెళ్ళే టికెట్ ఒక ఎయిర్లైన్లో, అండ్ దెన్ లండన్ నుంచి ఇండియా వెళ్ళేది వేరే టికెట్, లేదా ఇండియా నుంచి లండన్ వరకు వచ్చేది ఒక ఎయిర్ టికెట్, అండ్ దెన్ లండన్ నుంచి ఇక్కడికి వచ్చేది వేరే టికెట్. ఇలా మల్టిపుల్ ఎయిర్లైన్స్, మల్టిపుల్ ఏజెంట్స్ ద్వారా మనం బుక్ చేస్తే కూడా ఇట్ ఈస్ బెటర్ టు బీ కేర్ఫుల్. సో దట్స్ ఆల్ I learned about transit visa. If you have any questions, please ask me in the comment section. I can answer whatever I know. Thanks for watching. Have a wonderful time. It's just another day in paradise.